నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు పట్టున నడుపుకోవాలో, మన భవిష్యత్ క్రియాశన చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం గదా! అయితే ఈరోజు ఏంటంటే చాలామంది మనకడిగిన చాలామంది క్వెషన్ ఏంటంటే, గురుగారు ప్రతి ఒక్కరికి అన్ని రాసుల వారికి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఆర్థిక సమస్యలనేవి ప్రతి ఒక్కరికున్నాయి. ఈ ఆర్థిక సమస్యలు తీరాలంటే ఏదన్నా ఒక చిన్న మార్గం చెప్పండి గురుగారు. కొంచెం వాళ్ళు బిజీగా ఉండటం గానివ్వండి, లేదా ఆఫీస్ వర్క్‌లలో, బిజినెస్ వర్క్‌లలో ఉండటం వల్ల వాళ్ళకేమవుతుంది అంటే కొంచెం పరిహారాలు చేయటానికి కొంచెం టైం కుదరకపోవటము. దానివల్ల కొంచెం ఏదన్నా ఒక మంత్రమా, ఒక యంత్రమా ఏదైనా చెప్పండి గురుగారు అని చెప్పి చాలామంది మన దగ్గరికొచ్చే డైరెక్ట్ క్లయింట్స్ కావచ్చు, లేదంటే ఫోన్ అపాయింట్‌మెంట్ తీసుకున్న వాళ్ళు, అబ్రాడ్ వాళ్ళు చాలామంది అడుగుతుంటారు. సో, వాళ్ళ గురించి ఏంటంటే మనం ఇవాళ ప్రతి ఒక్క రాశి వారికి 12 రాసుల వారికి ఒక మంత్రము, ఒక ప్రక్రియ మనం చెప్దాము. దాంట్లో ఏమవుతుందంటే ఈ మంత్రం అనేది పర్టిక్యులర్ ఒక కలర్ పెన్ తోటి ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క పెన్ తోటి ఒక భోజపత్రం అంటే మీకు భోజపత్రం అంటే పూజా సామాగ్రిలు అడిగితే మీకక్కడ దొరుకుతుంది భోజపత్రం. చిన్నది ఒక 2/2 ఇంచెస్‌ది మీకక్కడ దొరుకుతుంది. ఆ భోజపత్రం తీసుకోండి. మంచిగా మీ మనసులోని కోరిక కోరుకొని మంచిగా ఆర్థికంగా బలపడాలి అని జెప్పి ఈ మంత్రాన్ని ఆ భోజపత్రం ఒక దాంట్లోనే 2 పీసెస్ జేసుకోవచ్చు. మేషరాశి నుంచి మొదలుపెడదాం మనం. మేషరాశి నుంచి మనం స్టార్ట్ చేద్దాము. అయితే మీరు మేషరాశి వారేంటంటే రెడ్ కలర్ పెన్ తీసుకోండి ఒకటి. అలాగే భోజపత్రం అనేది మీకు పూజా సామాగ్రిలు ఎక్కడైనా దొరుకుతుంది. లేదు అనుకుంటే భోజపత్ర BHOJPATRA భోజపత్ర అని చెప్పి మీరు ఆన్‌లైన్ అయినా సరే గాని టైప్ చేస్తే మీకు ఆన్‌లైన్ గూడా దొరుకుతుంది. అది ఆన్‌లైన్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు నా పూజా సామాగ్రిలో దొరుకుతుంది గురుగారు అంటే మీరు అక్కడైనా తీసుకోండి. రెడ్ పెన్, భోజపత్ర, దాల్చిన చెక్క ముక్క. ఆ భోజపత్రం ఒక దాంట్లోనే 2 పీసెస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మంచిగా గురువారం రోజు గురువారం రోజు ఈ యొక్క యంత్రాన్ని ప్రిపేర్ చేయాలి. ఎప్పుడంటే ఉదయం కొంచెం 6 లోపైతే చాలా మంచిది. మంచిగా ఆ రోజు ఏం చేయండి అంటే గురువారం రోజు కొంచెం తెల్లారి లేసి స్నానం చేసేటప్పుడు మీరు కొంచెం పచ్చి పాలు, కొంచెం పసుపు నీళ్ళలో వేసి మంచి స్నానం చేసుకోండి. తండ్రి మంచి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి మంచిగా. సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి తండ్రి నా యొక్క ధన రాబడికి ఈ యొక్క మంత్రాన్ని నేను చేయబోతున్నాను. నాకు మంచి ఒక సక్సెస్ ఇయ్యి, నా జీవితంలో ఒక స్థిరత్వాన్ని అని చెప్పి మంచిగా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి గురుగారు చాలామందికి తెలీదు. సో, వాళ్ళకేంటంటే రాయి చెంబు తీసుకోండి. దాంట్లో కొన్ని అక్షింతలేయండి, కొంచెం కుంకుమ, అలాగే కొంచెం ఆహ్, మిశ్రి, పటిక బెల్లం అంటాం. అది దాంట్లో వేసేసి మంచిగా సూర్యభగవానుడికి ఇట్లా ఆహ్, చూయించుకుంటూ వదిలేయాలన్నమాట. ఇది మీకు రెగ్యులర్‌గా మీరు అంటే ఆ రోజు చేయండి. దాని తర్వాత కూడా రెగ్యులర్ చేసుకుంటే కొంచెం జీవితంలో ఒక స్థిరత్వం రావాలి అంటే ఆ తండ్రి సూర్యభగవానుడే మనకిస్తాడు. కాబట్టి ఇలా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత మనం మంచిగా కూర్చోండి. పూజా గదిలోనే కూర్చోండి. భోజపత్రం మీ ముందు పెట్టుకోండి. మంచిగా రెడ్ కలర్ పెన్ తోటి ఈ మంత్రాన్ని రాయండి. ఓం ఐం క్లీం స్వహ. ఓం ఐం క్లీంగ్ స్వహ. ఓం ఐం క్లీం స్వహ. ఈ యొక్క మంత్రాన్ని ఒక 3 సార్లు రాయండి దానిపైన. ఓం ఐం క్లీం స్వహ. ఒకసారి రాయండి. మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి. రాసిన తర్వాత మంచిగా దానికి కుదిరితే ఒక రోజు ముందే భోజపత్రం, అత్తరు కూడా తెచ్చిపెట్టుకోండి. పెట్టుకొని ఈ యొక్క మనం ఎప్పుడైతే రాసామో దానికి మంచిగా గంధం పూయండి. కొంచెం గంధం పూసిన తర్వాత కొంచెం లైట్‌గా అత్తరు పూయండి. పూసేసి మంచిగా మనసులోని కోరిక కోరుకోండి. ఏదైతే దాల్చిన చెక్క తీసుకున్నారో ఆ దాల్చిన చెక్కకి కూడా మంచిగా అత్తరు పూసి ఒక దాంట్లో యంత్రం ఏదైతే మీరు మంత్రం రాసారో ఆ మంత్రం భోజపత్రం మీద ఈ యొక్క దాల్చిన చెక్క ముక్క పెట్టండి. పెట్టేసి దాన్ని ఏదైనా యెల్లో కలర్ థ్రెడ్ తోటి కట్టేయండి. కట్టేసి ఆ దాల్చిన చెక్కతోటి కట్టింది ఏదైతే ఉందో అది లాకర్‌లో పెట్టుకోండి ఇంట్లో. మంచిగా ధనం నిలబడాలి, రాబడి మంచిగుండాలి, వచ్చిన డబ్బు నిలబడాలి, ఖర్చులు తగ్గాలి, మంచి మనసులోని కోరిక ఏముందో అది మంచిగా కోరుకో. కోరుకున్న తర్వాత అది లోపల ఒకటి పెట్టేసి దాల్చిన చెక్కతోటి, ఇంకోటి మంచిగా ఏదన్నా జిప్‌లాక్ కవర్‌లో పెట్టి నీ పర్స్‌లో పెట్టుకో. ప్రతిరోజు గూడా ఈ మంత్రాన్ని నువ్వు పూజ స్నానం చేసిన తర్వాత పూజ చేసే టైంలో ప్రతిరోజు గూడా కొంచెం నీకు కుదిరినంత సేపు ఈ యొక్క లెక్క పెట్టకు. ఎంతో అంత నీకు కుదిరినంత సేపు ఈ యొక్క మంత్రాన్ని మంచిగా మనసులో అనుకో కూర్చో, మంచి జపం చేసుకో,
మంచిగా ధనం వస్తుంది. మనకిట్లా మనం కళ్ళు మూసుకొని మనం మంత్రం చదువుతున్నప్పుడు, ఆ ధనవర్షం ఇట్లా కురుస్తుంది, నా ఇంట్లో ఇట్లా డబ్బొస్తుంది అన్న ఆలోచన జెయి. మంచిగా నీకు బిజినెస్ చేస్తేనేమో బిజినెస్ ప్లేస్‌లో మంచిగా ఇట్లా క్లయింట్స్ ఇంకా వస్తున్నారు, మంచిగా తీసుకెళ్తున్నారన్న మేనిఫెస్టేషన్ అనుకో, లేదంటే అది నువ్వు ఊహించుకో అట్లా. అది ఆటోమేటిక్‌గా మనకు స్టెప్ బై స్టెప్ అది మనకు జరగటం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది మేషరాశి వారు గురువారం రోజు ఈ యొక్క ప్రక్రియ చేసుకున్నట్టయితే, ఈ మంత్రాన్ని మనం భోజపత్రం మీద రాసి మనం స్థాపన చేసుకున్నట్టయితే, స్టెప్ బై స్టెప్ ఆర్థికంగా మనం బలపడతాము. ఆటోమేటిక్‌గా ఆ యొక్క సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ యొక్క ప్రక్రియ చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను.